అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నర్సీపట్నం ఒకటి. ఈ సీటును వైసీపీ తెలుగుదేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ తరపున మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బరిలో నిలవగా వైసీపీ తరపున పెట్ల ఉమాశంకర్ గణేష్ పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి అయ్యన్న పాత్రుడే పోటీ చేస్తూ వస్తున్నారు. టీడీపీ తరపున పోటీ చేయడం ఇది 10వ సారి. ఇదే స్థానం నుంచి ఆయన 6 సార్లు విజయం సాధించారు. అంతేకాదు 2 సార్లు కేబినెట్ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ నియోజకవర్గంలో ప్రజల సమస్యల కోసం పోరాడుతూ వస్తున్నారు అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు. టీడీపీపై విమర్శలు చేసిన నాయకులకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఉంటారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో నర్సీపట్నంలో ఎలాగైనా గెలుపొంది రాష్ట్రంలో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ పోటీ చేయడం ఇది 3వ సారి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి అయ్యన్న పాత్రుడి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి మళ్లీ పోటీ చేసి 23,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3వ సారి పోటీ పడుతున్న ఈ ఇద్దరు నేతల్లో నర్సీపట్నం ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?